పొద్దుగాల పేపర్ మర్రేసిన టీవీలు పెట్టిన జూబ్లీహిల్స్ ముచ్చట్లేనబ్బా. హైదరాబాద్ అంతా ఒకెత్తు, గా ఒక్క ఏరియా ఒకెత్తు. దసరా వెళ్ళినాక నగారా మోగితే దివిలకు జోరైంది. మీటింగ్లు పెట్టాలే, ప్రచార రథాలు తిప్పాలే, గల్లీలకు పోవాలే, గడప గడపకు తిరగాలే, గద్వ పట్టుకొని బతిలాడాలే. గా ముచ్చట్లు సరే, ఇంతకు పోటీలో ఎంతమంది ఉన్నట్టు? ఒక్క రోజు ఒడవాల్సిన పేపర్ల చెకింగ్ రేపుకిన నడిచేటట్టు ఉంది. పొద్దుందాకా మర్రేసిన సగం కూడా ఒడసలే. ఎమ్మెల్యే ఎవరైతారో గాని నన్ను గెలిపిండ్రి అని 211 మంది 321 నామినేషన్లు వేసిండ్రు. మళ్ళా ఆఖరినాడే 194 పడ్డాయి. గట్లనే తప్పు నింపితే ఫెయిల్ కాకుండా కొందరు 2-3 సెట్లు సమర్పించారు అన్నట్టు. RRR కు ఫార్మాసిటీకి భూములు ఇచ్చిన వాళ్ళు, నిరుద్యోగులు చాలా మంది లైన్ కట్టిరు గాని అందరు పేపర్లు చెకింగ్ చేసే కార్యం నడుస్తుంది. ఆఖరికి ఎందరు మిగులుతారో మరి. ఇటు చూడండి, శాలివాహన చక్రవర్తి గెటప్ లో రథం మీద నామినేషన్ వేస్తానికి వచ్చిండు వీరభోగ వసంతరాయులు అనటాయనే. ఇక ప్రచారం ముచ్చటకు వస్తే 3 పార్టీలు మునం పెట్టి తిరుగుతున్నాయి జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతా. లోకల్ మనిషి ఆపసాబత్ వస్తాడని నవీన్ కుమార్ యాదవ్ సార్ కు పేరుంది. మళ్ళా అధికార పార్టీ క్యాండిడేట్. ఈ నడుమ డెవలప్మెంట్ కూడా రువాడిగానే చేపించారు మంత్రులు ముంగట వాడే. 150 కోట్ల వర్కులు మరి ఇప్పటికే శాంక్షన్ చేసి పనులు ప్రారంభించడం జరిగింది. మరి ఓటేస్తే మేము ఈ పని చేస్తాం, మళ్ళా గెలిచినాక ఈ పని చేస్తాం, మళ్ళా గెలిస్తే ఈ పని చేస్తాం అని కాంగ్రెస్ చెప్పదు. చేసి పని చూపించి ఓట్లు అడుగుతా ఉన్నాం. తెలంగాణ జనసమితి ఆఫీస్ కు వచ్చి ఎలక్షన్ లో హిమ్మతి కోరిండు పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ సాబు. పార్టీలో మాట్లాడి చెప్తామన్నాడు పెద్ద మనిషి. మిత్రపక్షాల మద్దతు, ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి, యువకులైనటువంటి అభ్యర్థి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కావడం, ఇవన్నీ కనీసం 50,000కు తగ్గకుండా జూబ్లీ నియోజకవర్గ సీటు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటది. ఇక సునీత మేడాన్ని గెలిపిస్తానికి బావబామార్దులు మస్తు తిప్పల పడుతున్నారు. సలాల కోసం ఫామ్ హౌస్ పోయి అధ్యక్షుల వారిని కలిచేండ్రు. అయితే మా నాయనమ్మ అమ్మ కిడుపు కాగితం ఇయ్యకుండానే సునీతతో ఉన్నాడు కాబట్టి ఆమె నామినేషన్ చెల్లదని మాగంటి గోపీనాథ్ ఫస్ట్ భార్య కొడుకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అయితే గసంటి కోర్టులో చూసుకోవాలని చెప్పిండ్రు. ఇక బీజేపీ దీపక్ రెడ్డి గారిని ఎమ్మెల్యేని చేస్తానికి అధ్యక్షుడు రామచంద్రరావు సారు బస్సి తిరుగుతున్నాడు. ఎన్నో ఎరైటీ ప్రచారాలు చేసిండు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తోని క్యాండిడేట్ దొరక్క మధ్య క్యాండిడేట్ని వాళ్ళ క్యాండిడేట్గా పెట్టి మరో బీఆర్ఎస్ పార్టీ ప్రజలు మర్చిపోయిన పార్టీ దీపక్ రెడ్డి గారిని తప్పకుండా భారీ మీద గెలిపిస్తారని చేసి నా పూర్తి నమ్మకం ఉంది. ఓటర్ల ఏళ్ళకి ఇంకో 20 రోజుల టైమే ఉంది కాబట్టి జూబ్లీహిల్స్ జాతర జోరైతున్నదో.